సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ, స్వాతంత్రానికి పూర్వమే బ్రిటిష్ వారి పాలనలో అగ్రకులాలు, మహిళలు, పేదలపై చేస్తున్న సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి, స్త్రీ విద్య కోసం, సామాజిక హక్కుల కోసం పోరాడి దేశంలో తొలితరం మహిళా ఉపాధ్యాయురాలుగా అనేక మంది సామాజిక కార్యకర్తలకు ప్రేరణగా నిలిచారని అన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి అమితిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి గడ్డం పాండురంగం, సభ్యులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మరి సంగారెడ్డి పట్టణంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి మరి ఆమె జయంతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి దాదాపు 180 ఏళ్ల క్రితమే 190 ఏళ్ల క్రితమే మరి సామాజిక విప్లవం కోసం, స్త్రీ విద్య హక్కుల కోసం మరి పోరాడి మరి బ్రిటిష్ ఇండియా కాలంలోనే సమాజ నిర్మాణం కోసం, వివక్ష లేని సమాజం కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే మరి జ్యోతిరావు పూలే దంపతుల యొక్క కృషి వల్ల ఈరోజు సామాజిక చైతన్యం వచ్చి దేశంలో విద్యారంగంలో అనేక మార్పులు జరిగినాయి. మరి ఈరోజు విద్య అందుకొని మహిళలు కానీ మరి రాజకీయాల్లో, ఉద్యోగాల్లో మరి హక్కులు సాధిస్తున్నారంటే ఆనాడు మరి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వేసిన అడుగులే అని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళ అడుగుల జాడల్లో వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. ఇంకా అక్కడక్కడ వివక్ష మహిళల పట్ల, అదేవిధంగా పేదల పట్ల వివక్ష కొనసాగుతూ ఉంది. ఈ వివక్షను రూపుమాపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలమైన చట్టాలు తేవాలి. ఇంకా నిరుపేదలు, మహిళల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు సాధించి దేశంలో పేదరిక నిర్మూలన కేవలం విద్యారంగంతోనే అవుతుందని తెలియజేస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించి మరి విద్యారంగంలో ఇంకా సమూల మార్పులు గ్రామీణ స్థాయి నుంచి చేయవలసిన అవసరం ఉందని ఈరోజు ఫోరం బెటర్ సంగారెడ్డి భావిస్తూ వారి యొక్క ఆశయ సాధన కోసం ఏదైతే సావిత్రిబాయి పూలే అదేవిధంగా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం, సమాజ నిర్మాణం కోసం, వివక్ష లేని సమాజం కోసం, మరి స్త్రీల యొక్క సమన్యాయం కోసం వారైతే తప్పించారో వారి అందరి ఆశయాల కోసం తప్పకుండా మనం అందరూ కృషి చేయవలసిన అవసరం తెలియజేస్తూ మరొకసారి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సంగారెడ్డి ప్రజలకు, మహిళలకు, మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జోహార్ పూలే, జోహార్ పూలే, సాధిద్దాం సావిత్రిబాయి పూలే ఆశయాలను, సాధిద్దాం సావిత్రిబాయి పూలే ఆశయాలను.